మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సో మొత్తానికి జైలు నుంచి బయటకు వచ్చాడు పల్లవి ప్రశాంత్, మనం చూసాము. ఇకపోతే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి న్యూ ఇయర్ పార్టీ చేసుకోవద్దు అని పోలీసులు గట్టిగా నిబంధనలు విధించినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఎవరు రాస్తున్నారో ఎందుకు రాస్తున్నారో మనకు తెలియట్లేదు. కాకపోతే ఏంటంటే న్యూ ఇయర్ పార్టీ ఈయన చేసుకోవద్దని పోలీసులు ఎందుకు చెప్తారు అంటే, ఇక్కడ వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆర్టికల్ అంతా చదివితే పల్లవి ప్రశాంత్ వల్ల అంటే ఆ రోజే అంత గొడవ అయింది, ఆయన మందు తాగాడని కొంతమంది రాశారు. నాకు తెలిసి ఎవడైతే రాశాడో వాళ్ళే ఇది సృష్టించినట్టున్నారు. బట్ వాళ్ళు రాసింది చెప్తా, నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయనే తాగి గెంతుతాడంట. ఇంకా ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తాగితే ఒక పల్లవి ప్రశాంత్నే తట్టుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఏం తట్టుకుంటాం. పైగా వీళ్ళు తాగి జనం మీదకి వస్తే అక్కడ మళ్ళీ బస్సులు అద్దాలు గిద్దాలు అన్నీ పగిలిపోతాయి. అసలే న్యూ ఇయర్ పార్టీ అంటే ఎవరు తాగకుండా క్రౌడ్ అక్కడికి వస్తేనే అంత గొడవ అయింది. ఆ రోజు అందరూ తాగేసి ఉంటారు, ఇంకెంత పెద్ద రచ్చ జరుగుద్ది, ఇంకెంత పెద్ద గొడవ జరుగుద్దని ఇంత పెద్ద ఆర్టికల్స్ రాశారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే, న్యూ ఇయర్ రోజు గొడవ చేయాలనుకునేవాడు నిజంగా ఎక్కడున్నా చేస్తాడు, వాడికి పల్లవి ప్రశాంత్ అవసరం లేదు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ వల్ల గొడవ అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ తరఫున న్యూ సెన్స్ అని ఒక రాంగ్ వేని ప్రొజెక్ట్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అట్లా ఏం లేదు, అంటే ఇమేజ్ని డ్యామేజ్ చేయడం అంటే దాన్ని డిఫేమేషన్ అంటారు దీన్ని. యాక్చువల్లీ చెప్పాలి అంటే చాలామంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ద్వేషం ఉండొచ్చు, మనిషి పైన కోపం ఉండొచ్చు, కానీ మరి ఈ రకంగా ఉండకూడదు. సరే ఎట్లయినా ఉండనివ్వండి. అమర్దీపం లాంటి వాళ్ళని సపోర్ట్ చేసి నిజంగా ఒక జెన్యూన్గా ఉండే పల్లవి ప్రశాంత్ పైన పడతారు ఏంటో నాకు ఇప్పటికీ అది. మళ్ళీ అమర్దీప్ ఫ్రెండ్ ఒకడు, అమర్దీప్ అయితే వదిలేశాడు కానీ నేనైతే వదిలిపెట్టాను, నేను చూస్తా అన్నాడు. ఏం చూస్తాడో మరి అని అది ఒక వాడి గురించి మాట్లాడుకోవడానికి చిరాగ్గా ఉంది. సరే ఏదేమైనప్పటికీ న్యూ ఇయర్ ఆంక్షలు పల్లవి ప్రశాంత్ విధించారని బయట వస్తున్న వార్తలు మాత్రం అవాస్తవం, దాంట్లో ఎలాంటి నిజము లేదు. పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెడతారు కానీ ఒకరి పర్సనల్ లైఫ్ని కంట్రోల్ చేసే అర్హత ఎవరికీ లేదు. అండ్ పల్లవి ప్రశాంత్ తాగుతాడా లేదా అనే తర్వాత సంగతి. ఆయన తాగితే మీకెందుకు, తాగిపోతే మీకెందుకు. మందు తాగి గెంతాడు, బాటిల్ తాగాడు, ఇదే బాటిల్ అని చాలామంది పెట్టారు. అసలు బయటికి వచ్చి తినడానికే తిండి దొరకని, అంటే ఆ తిండి దొరికినా తినలేని పరిస్థితిలో ఉన్న ఒక మనిషి మందు తాగాడు అంటారు. సరే తాగితే తాగిన ఏదైనా పర్సనల్ ఎవరికి కావాలి, బయట వాళ్ళకి అంత అవసరమా, అది ఏమైనా పెద్ద తప్ప. సరే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. అండ్ ఇకపోతే వీక్లీ వన్స్ పోలీస్ స్టేషన్లో కనబడమన్నారు, ఆదివారం సోమవారం కనబడమన్నారు. సమ్టైమ్స్ ఎప్పుడైనా షరతులతో బెయిల్ విధిస్తే అలాగే ఉంటుంది. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి మాత్రం 100% చట్టం కాబట్టి గౌరవిస్తారు. కానీ బయట వచ్చే ఈ దద్దమ్మ వార్తలన్నీ ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.